హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈరోజు మనం తలకాయ కర్రీ, తలకాయ కాలు రెసిపీ చేద్దాం. సింపుల్గా మసాలా అవేవి లేకుండా సింపుల్గా హోమ్మేడ్ చూసేద్దాం రండి. ఇది మటను కాలు. ఇది కుక్కర్లో వేసుకొని మనము విజిల్ కొంచెం ఉడికించుకోవాలన్నమాట. ఇది ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకున్నా నేను. వాటరు కొద్దిగా పొంగకుండా అనమాట. కొద్దిగా పించ్ ఆఫ్ ఆయిల్, కొద్దిగా ఇంత ఆయిల్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. 5-6 విజిల్స్ అనమాట. 5-6 విజిల్స్ వచ్చే. ఇది మటన్ కాలు అనమాట. ఇది నేను కుక్కర్లో వేసి పెట్టుకున్నాను. 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చుకుందాం. మా ఇంట్లో స్పెషల్ తలకాయ కాళ్ళు తెచ్చారనమాట. అవి నేను ప్రిపేర్ చేస్తున్నాము. అది మీకు ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియో రూపంలో చూపిస్తాము. ఓకే, ఇప్పుడు ఇది తలకాయ కడిగినాము మంచిగా ఫ్రెష్గా. ఇది సేమ్ కాళ్ళు మనం ఎట్లా విజిల్స్ పెట్టుకున్నామో తలకాయ కూడా సేమ్ అట్లనే ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఈ ముక్కలు మునిగాయి కదా, కొద్దిగా ఆయిల్ అన్నమాట. ఓకే, ఇది ఉడకనికి ఎంత టైం పడుతుంది? ఇది 4 to 5 విజిల్స్ అంతే. రెండు సేమా? కొద్దిగా లాతగానే ఉంది, ఏమంతది లేదు. ఓకే, పించ్ ఆఫ్ ఆయిల్ అన్నమాట. ఆయిల్ అయితే కొంచెం వేస్తుంది. అది దేనికోసం? ఇది పొంగకుండా ఉండడానికి. ఓకే, ఇప్పుడు మనము రెండు ఒక్కసారి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇది ఒకటి అవుతుంది కుకింగ్, ఇంకోటి రెడీ చేస్తుంది. ఓకే, 6-7 విజిల్స్ అన్నది కదా, అప్పటిదాకా మనం వెయిట్ చేసి తర్వాత నుంచి మసాలా అయితే ప్రిపేర్ చేస్తుందట. అండ్ ఇక్కడ చూడండి, మా శివగాడు చపాతీకి పిండి కలుపుతుండు. మంచిగా పని చేస్తాడు శివాడు, ఏమని చెప్తే చాలా మంచివాడు. ఇవి మసాలా, ఇవి ప్రిపేర్ చేసుకోవాలి, మనం పేస్ట్ చేసుకోవాలి. రోజు చేసుకోవాలన్నమాట. రోజు చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొన్ని హాఫ్ టీ స్పూను మిరియాలు, కొన్ని 4-5 లవంగాలు, 7-8 ఇలాచి, కొద్దిగా 2 స్పూన్లంత ధనియాలు, ఒక ఫుల్ కొబ్బరి, ఒక 4 మిర్చి, ఒక పెద్ద మన చెయ్యి ఉప్పెడు ఇది గసగసాలు, ఇవన్నీ రోజు చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలాన్ని వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం రెడ్డిష్, అదే బ్రౌన్ కలర్ అవుతాయి కదా, కొంచెం అంతవరకు చిట్పట అనేంత వరకు వేయించుకోవాలి. ఇది తలకాయ కాళ్ళకు రెసిపీ చేద్దాము. ఒక 4 స్పూన్స్ ఆయిల్, 2, 3, 4 ఇంత ఆయిల్ చాలు మనకు. కర్రీ చేస్తున్నాం కదా, ఓన్లీ ఇక్కడైతే కుక్కర్లో ఉడికించి 2 అయిపోయి చూడండి. ఇది ఒకటి, ఇవి కాళ్ళు, ఇవి తలకాయ. 2 అనేది కుక్కర్లో 2 కుక్కర్లో వేసిందనమాట. ఒకేసారి అయిపోయింది అనమాట. ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేయడానికి ఓన్లీ నేను మసాలా ఏం యాడ్ చేస్తలేదు. ఓన్లీ బగారా కంటే బగారాకు 2 వేసుకున్నాం. అవి చిన్నగా వేసి వేయచ్చు కదా, ఏం కదా? ఏం కాదు. ఓకే, తెలు పెట్టి కొద్దిగా సాజీర ఎక్కువ. ఇది పాయలకు అనమాట. అది సాజీర అంటే జీలకర్ర కదా? సాజీర వేరు, జీలకర్ర వేరు. సేమ్ ఉంది.
అది వేరే వేయాలి. ఇది తలకాయ కర్రీలకు అనమాట. ఇందులో ఓ 6-7 స్పూన్ ఆయిల్, 2, 3, 4, 5, 6 చాలన్నమాట. ఇంత ఆయిల్ చాలు మనకు. సేమ్ అందులో ఏం వేసేసాను, అందులో ఏం స్పైసెస్ ఇందులో కూడా అంతే. 3 బగారాకు, కొద్దిగా సాజీరా, ఇందులో లిటిల్ బిట్ కొద్దిగా, ఇందులో ఎంతనో అందులో అంత. ఎక్కువ స్పైసెస్ ఏం లేవన్నమాట, న్యాచురల్గా హోమ్. ఇది సాజీరా దేనికి వేస్తారు? అది నాకు గుట్ట తెలియదు, గుట్ట తెలియదు మరి. వేస్తారు అంతే, వేస్తారు అంతే. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి ఓ 4-5 దూరం జరు పట్ అంటే మళ్ళా ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్, సేమ్ ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్ రెండు ఒకసారి ప్రిపేర్ చేస్తాం. ఎక్కువ టైం లేదు ఫ్రెండ్స్, మా కృషిగాడు వచ్చినందుకు అంతే. ఓకే, మా కృషిగాడు బయటకండి వాడటానికి, అందుకే తొందరగా చేస్తుందన్నమాట కర్రీస్. ఇది కొద్దిగా వేగాలన్నమాట. తర్వాత ఇది కలుపుకుందాం, ఇది మాడిపోతుంది మళ్ళీ. ఇది కూడా 2 కర్రీస్ నేను ఒక దగ్గరికే బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి, అంతే కదా, వేయించాలి కదా. ఓకే, ఇది చిన్న ఉంది మరి బాగుంది కదా. ఏం కాదు, ఈ తలకాయ కాలు అది కొద్దిగా, ఓకే, అది కొంచెం తలకాయ ఎక్కువ ఉంది కదా, ఇది తలకాయ కాలు చిన్నగా ఉన్నాయి. నేను ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం పేస్ట్ ఇది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం, మేము బయట నుంచి ఏం దాం, అన్నీ హోమ్ మేడే. ఇది 1 స్పూను, చాలా ఎక్కువ వద్దు, 1-1.5 స్పూన్ అంటే. అవి డబ్బాలో దొరుకుతాయి కానీ అవి అంతా మంచిగా ఉంటాయి, స్మెల్ ఎక్కడో ఉంటాయి. అండ్ అవి వాడడం కూడా రాంగ్ అనమాట. ఇది న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. కెమికల్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోయేదాకా వేయించుకోవాలన్నమాట. నేను కూడా కలుపుతా, మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నాను. వంట చేసే తప్పేముంది ఫ్రెండ్స్, వైఫ్కి హెల్ప్ చేయాలి కదా. హెల్ప్ చేస్తేనే మా కూడా కొంచెం సాటిస్ఫాక్షన్. ఇది కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 మిక్స్ అన్నమాట. ఇందులో కొద్దిగా వేసుకుందాం. నేను ఇట్లనే వేస్తాను, కొంతమంది కరివేపాకు ఒకసారి, పుదీనా ఒకసారి ఇట్లా వేస్తాను. నేను అట్లా వేయాలి, అన్నీ ఒకటేసారి మిక్స్ కలుపుకుందాం. ఇక టూ కర్రీలో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఒకటే. ఇందులో వాటర్ పోస్తావా డైరెక్ట్ వేస్తావు? ఏం లేదు, కొద్దిగా వాష్ చేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు 1 స్పూన్, పెద్ద స్పూన్ అన్నమాట. నేనైతే కర్రీలో పసుపు ఎక్కువనే వేస్తాను, మీకు నచ్చినంత వేసుకోండి. ఇందులో 1 స్పూన్.
ఇది ఎక్కువ మాడిపోతలేదు, అది ఇది ఎక్కువ ఇది అది ఫ్రెండ్స్, ఇది వ్యాలీజోన్లో తెచ్చిన కడాయి ఇట్లనే మాడుతుంది. ఇది ద ఇండస్ వ్యాలీ కడాయి, అందుకే స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుంది. క్వాలిటీ బాగుంది. ఈ మధ్య చాలా ఫేమస్ అయినాయి ద ఇండస్ వ్యాలీ కిచెన్ ది కుక్వేర్ సెట్. వాటర్ ఇది విజిల్లో పెట్టుకున్న వాటర్ అట్లనే వేయాలి, బాగుంటుంది. వాటర్ ఏమీ వంపకండి, వాటర్ అట్లనే వేసేసేయండి. చాలా వేడి. ఇప్పుడు ఈ వాటర్తోనే వేసేసేయాలి. ఒక ఉడికించిన వాటర్ అందులోనే కలపాలి, ఎందుకంటే కొంచెం మనకు సైడ్కి జరుగు మీద పడుతుంది. కలుపు. తలకాయ అయితే ఆ ఉడికించిన వాటర్ పడేయకుండా అట్లే వేసింది అనమాట. ఎందుకంటే టేస్ట్ కోసమా? టేస్ట్ బాగుంటుంది, ఆ వాటర్ పడేయద్దు. ఇది ఇప్పుడు పాయ ఇక్కడ, ఇది కాలకర్రీ. ఇది కూడా వాటర్ నేను ఇట్లనే, ఇది కూడా సేమ్ ఇట్లనే వాటర్ పడేయొద్దు, ఈ వాటర్తోనే టేస్ట్. ఇది కూడా ఇట్లనే వేస్తున్నా కొద్దిగా. ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. కలుపు. ఇప్పుడు వాటర్, ఇప్పుడు నార్మల్ వాటర్ వేయకుండా ఈ వాటర్తోనే ఈ వాటర్తోనే కర్రీ అయిపోతుంది. వాటర్ మనకు ఎక్స్ట్రా వాటర్ అనేది అవసరమే లేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎంత టైం పడుతుంది? 10 minutesలో 2 కర్రీస్ అయిపోతాయి. అంతేనా? అంతే. తలకాయ ఎక్కువ టైం పడుతుంది. ఆల్రెడీ నేను విజిల్ పెట్టి ఉడికించుకున్నా కదా, ఓకే, ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం రెండిట్లో. ఇగో ఇక్కడ పెట్టు, 1 స్పూన్ సాల్ట్. ఇందులో సాల్ట్ అయితే తక్కువ వేసుకోండి. నేనైతే సాల్ట్ ఎప్పుడు తక్కువనే వేస్తాను. నేను చేసిన కర్రీస్లలో అన్నిట్లలో సాల్ట్ తక్కువనే ఉంటుంది. కారం ఎక్కువ తిన్నా ఏం కాదు, కానీ సాల్ట్ డేంజర్. మీకు తెలుసు అప్పటిలాగా ఒరిజినల్ వస్తుంది. అన్ని కెమికల్. ఇది ఆశీర్వాద్ టాటా అంటారు, అది అంటారు, ఇది అంటారు. కారం కూడా వేస్తున్నాం ఇప్పుడే. కారం కూడా ఇప్పుడే అన్నీ ఇప్పుడే వేసేస్తున్నాను అనమాట నేను. 1 స్పూన్ కారం. కలపక ఇప్పుడే 1.5 స్పూన్ కారం. నేను ఇందులో తలకాయల 1, కొంచెం కారం ఎక్కువనే ఉండాలి. తెలంగాణ వాళ్ళంగా ఫ్రెండ్స్, కారం ఎక్కువనే తింటాం. 2 స్పూన్స్ వేసిన. కలపాలా? ఈ 2 కర్రీస్ కలుపుకోవాలన్నమాట మనం. టైం చాలా అవుతుంది, నాకైతే ఆకలిస్తుంది. కర్రీస్ కాగానే తిందాం. నేనైతే ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్ళి తెచ్చిన, 7 వరకు వచ్చేసిన. వంటలు ఎప్పుడు అవుతుంది, దీనికి టైం పడుతుంది కదా. చికెన్ అంటే ఒక 20 minutesలో అవుతుంది, కానీ చాలా ప్రాసెస్ ఉంటుంది ఇది. ఇందులో మనం ఒక్కటి స్కిప్ చేయాలి. ఏంటిదంటే తలకాయలో టమాటా వేయాలి, కాలాలు వేయొద్దు. టమాటా తలకాయలు వేయాలి, బాగుంటుంది. ఓకే. ఈ మనకున్న గ్రేవీలనే టమాటా ఉడికేస్తుంది. ఇందులో వేసేయాలి. ఇందులో వేసేసి దాంట్లో అవసరం లేదు. కాల దాంట్లో అవసరం లేదు. తలకాయలో మస్ట్ ఒక్క టమాటానన్నా వేసుకోండి, టేస్ట్ మస్తు ఉంటుంది. ఓకే, చూడండి 2 అయితే కుక్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు దీనికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఒక 5 minutes ఆగుదాం. 5 minutes ఆగి మసాలా వేసుకొని. ఓకే, మనము మసాలా అంటే అలా ఇక్కడ ఉందన్నమాట, మిక్సీ వేసినాము. ఈ రెండింటికి మసాలా ప్రిపేర్ చేసినాము, సేమ్ మసాలా. ఓకే, ఒక 5 minutes ఉడికించుకొని దాని తర్వాత ఆ మసాలా అయితే వేసి దాని తర్వాత ఎంత ఒక 1/2 hour 20 minutes? హాఫ్ అన్ అవర్ అంటే ఎక్కువ. 2 minutes ఆగి మళ్ళీ ఉడికించుకోనికి ఏం ఉడికించిన అవసరం లేదు, ఆల్రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఉడికించిన కుక్కర్లో అంత టైం అయితే అవసరం లేదట. ఏంటంటే ఇది టమాటా ఉడికిందా లేదా చూసుకోవాలి. ఓకే ఓకే, మనమైతే నేను ఫుడ్ మొత్తం రెడీ అయినాక టేస్ట్ చేసి చూపిస్తాం అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలంటే ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఏ కర్రీ
వీడియోస్ చేయాలో మేము ప్రిపేర్ చేస్తాం అనమాట. మా వైఫ్ అనేది మీరు అడగండి ఏ కర్రీ ఎలా చేయాలో కామెంట్లో పెడితే మేమైతే ఆ కర్రీ మేము ప్రిపేర్ చేసి మీకు చెప్తామన్నమాట. ఇది మనం అన్నీ వేయించుకున్న పొడి చేసుకున్నాం అనమాట. మసాలా వేస్తున్నాం మన చెయ్యి ఇంకో గుప్పెడు చెయ్యి నిండా. ఇది మనం హోమ్మేడ్ మసాలానే కదా, ఏమి డైజెస్ట్ కాదన్నట్టు ఏమి ఉండదు, బాగుంటుంది. తలకాయ కూరలు వేసినాం ఫస్ట్. దెన్ నెక్స్ట్ ఇది కాలకర్రీ, ఇందులో కూడా మసాలా. ఓకే, మసాలా అయితే వేసుకున్నాం అనమాట. ఇప్పుడు కర్రీ అయితే ఒక 10-15 మినిట్స్లో రెడీ అవుతుంది, అంతే కదా? ఓకే, దాని తర్వాత నేను టేస్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు. అంటే మీకు నేను జెన్యున్గా చెప్తా ఎట్లుందనేది. మా వైఫ్కి కూడా తెలుసు. మంచిగా ఉంటే మంచిగా ఉందంట, లేదంటే మంచిగా లేకున్నా అట్లా నేను చెప్పాను అనమాట. నేను కర్రీస్ బాగా చేస్తాను. మా ఖుషిగాడు వచ్చింది ఫ్రెండ్స్. మా ఖుషిగాడు చూడ, మా ఖుషిగాడు లేదు వీడియో బాగుంటుంది. వస్తుంది, చూసిందనుకో ఏడుస్తుంది ఖుషి. దా వచ్చిండు ఆడుకోనికి పోయి ఇప్పుడే వచ్చింది. ఏడుస్తుంది అనమాట, చూసింది అనుకో. అగ్గో అగో అమ్ములు తింటావా నాన్న? ఖుషి అమ్ములు తింటావా? మటన్ నల్లి కర్రీ. అమ్ములు తింటావా? నల్లి బుక్క. ఇగో ఇటు శివగాడు, వీడు కూడా ఆడుకోనికి ఇప్పుడే వచ్చాడు. ఇప్పుడు శివ కొద్దిగా సాల్ట్ సరిపోయిందా సరిపోలేదా? శివ నువ్వు చూడరా టేస్ట్, శివ ఆడు చూస్తాడు. ఓ నాన్న చెడు 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 చూడు. ఇది కాలకర్రీ అనమాట. టేస్ట్ సాల్ట్ అన్ని సెట్ అయినా అవసరమే లేదా? దీనికంటే 100 మార్క్స్. ఇప్పుడు తలకాయ చేయగల కదా అంది, పొగలు వెళ్తున్నాయి. 100 మార్క్స్ సేమ్ సెట్ అయినా. ఖుషి గార్నిష్ కొద్దిగా ఈ కొత్తిమీర పుదీనా మిగిలింది కదా, ఇందులో అయిపోతుంది అంతే. ఇందులో మా ఖుషి గారికి కూడా ఆకలి అవుతుండొచ్చు, తినలేదామే. ఏదైనా చూస్తే అడుగుతుంది, ఎందుకంటే అవును ఏడ్చినావు. అయిపోయింది ఫ్రెండ్స్. ఫుడ్ టేస్ట్ చేసి వాళ్ళు ఎలాగో రివ్యూ ఇస్తారు, అప్పుడు చూడండి. ఖుషి హాయ్ చెప్పు. ఇక ఇక్కడ ఖుషి ఎటు చూడు. మా ఖుషి గారికి అయితే జేజ అంటే మస్తు ఇష్టం అనమాట. ఇప్పుడు చూడు, ఇది దేవుని దగ్గర ఇప్పుడే నేను దీపం ముట్టించిన. ఖుషి జేజనా జేజ ఖుషి మొక్తావా? జేజా మొక్కు. జేజ ఖుషి ఖుషి జేజా ఓమో
ఓకే ఏమైతే దేవుడిని ఫోటో చూస్తే అట్లనే చూస్తుంది. ఓకే 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 కర్రీస్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం టేస్ట్ చూడండి. కాళ్ళు, తలకాయ, మెదడు. మెదడు అయితే మా శివాడు చేసిండు. ఫస్ట్ అయితే కాళ్ళు వేసుకుందాం. లైట్ గ్రేవీ ఉందన్నమాట, ఎక్కువ గ్రేవీ లేదు. ఓకే టేస్ట్ అయితే చూద్దాం. అన్నీ కరెక్ట్ ఉన్నాయి. తలకాయ టేస్ట్ చేయవా? ఓకే మన కాళ్ళది అయితే కర్రీ సూపర్ ఉంది. శివ ఎట్లయిందిరా? సూపర్. కాళ్ళ తీసుకున్నావా? సూపర్ అయింది. సూపర్ అయింది. ఓకే ఇది ఎట్లా చేసినారు? వెజ్ ఫ్రై నువ్వే చేసినట్టుగా. అవును. ఒకసారి అయ్యి కొంచెమైనా కొంచెమే కొద్దిగానే. మెదడు బాగానే ఉంది కానీ ఉప్పు తాలేదు శివ. మంచిగా ఉంది టేస్ట్. ఒక మెదడు అయితే ఎట్లా బాగుందా? టేస్ట్ చేయలే. ఇప్పుడైతే తలకాయ అయితే టేస్ట్ చేద్దాం. తలకాయ కూడా బాగానే ఉంది కానీ నాకైతే కాళ్ళు నచ్చింది ఎక్కువ. 2 కర్రీలు బాగానే అయినాయి. సాల్ట్ గీల్టు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి.